యావత్ తెలంగాణ సమాజానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గడిచిన 12 ఏళ్ల కాలంలో మనం సాధించుకున్నటువంటి తెలంగాణ, వీరోచితంగా పోరాడి ఎందరో అమరులు గావించబడ్డటువంటి ఈ తెలంగాణలో, ఈ యొక్క తెలంగాణ ఏర్పడినటువంటి భౌగోళిక తెలంగాణలో మన యావత్ తెలంగాణ మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉన్నదా అని చెప్పి ఒకసారి ఆలోచించి చూస్తే, ఈ రోజుకి 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకారుడు, ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు 10 ఏళ్ళు సీఎం పీఠం మీద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసినాం. మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఈరోజు సుమారు 7-8 లక్షల కోట్ల అప్పు చేసేయడం జరిగింది. ఈరోజు సరే చేసిర్రు అని అంటే ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిర్రా? ఇవ్వలే. మరి విద్యార్థుల బతుకులు బాగుపడ్డాయా? పేదోడి బతుకులు బాగుపడ్డాయా? తెలంగాణ ఉద్యమకారుల బతుకులు బాగుపడ్డాయా అంటే ఏమీ లేదు. కాబట్టే తెలంగాణ మనకు ఏర్పడ్డది, కానీ ప్రజల బతుకులు మారలేవు. కాబట్టే గత ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుకూలంగా పాలించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజుకి 18,000 మంది ఒక్క టీజీఎస్ఆర్టీసీలోనే 18,000 మంది రిటైర్ అయ్యారు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేరు ఈ తెలంగాణ ఆర్టీసీలో, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేరు. ఇంకా మరి ఈ తెలంగాణ ఎవరి కోసం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఉద్యమకారులు వీపులు బలగొట్టుకున్నారు. 28 రోజులు ఆర్టీసీ కార్మికులు తెలంగాణ కోసం కొట్లాడిర్రు. ఏమైనా న్యాయం జరిగిందా అంటే ఏమీ జరగలేదు. ఇంకా నేటికి ప్రభుత్వ ఉద్యోగుల కన్నా 28% వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఇది ఎటుపోతుంది ఈ తెలంగాణ? ఏమవుతుంది ఈ తెలంగాణ? తెలంగాణ విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, కార్మికులు, ఉద్యోగులు, పెద్ద ఎత్తున ప్రజలు ఈ యొక్క తెలంగాణ ఆశల కోసం, ఆకాంక్షల కోసం మళ్ళీ మరో దశ పోరాటానికి సిద్ధంగా ఉండాలని మనం ఈ సందర్భంగా కోరుతూ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ. థ్యాంక్ యూ.